అదే అనుకుని ఇన్నాళ్ళు మోసపోయారు జనం. మీకేంటో చూపిస్తా ఒరిజినల్ అంటూ వైలెంట్ పోలీస్ ఆఫీసర్ గా అర్జున్ సర్కార్ హీరో నాని దుమ్ము దులిపాడు. విశ్వక్సేన్ హిట్ 1, అడ్విశేష్ హిట్ 2 తర్వాత ముచ్చటగా మూడోసారి ఆ రెండిటికి మించి చాలా భయంకరంగా జాలి దయా లేని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు హీరో నాని. ఐదు సంవత్సరాల క్రితం శైలేష్ కొలను దర్శకుడిగా పరిచయం అవుతూ సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో నాని వాల్ పోస్టర్ నిర్మాణ సంస్థలో విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ 1 ఫస్ట్ కేస్ క్రియేటివ్ స్క్రీన్ ప్లే తో మంచి హిట్ సాధించారు. ఆ తర్వాత అడ్విశేష్ హిట్ 2 సెకండ్ కేస్ తో పర్వాలేదనిపించారు. ఇప్పుడు మూడవ కేసును నాని విచారించబోతున్నాడు. మరి ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ మెజారిటీ షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మే 1వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. అందరూ ఒకే మెథడ్ లో మర్డర్స్ చేస్తున్నారంటే ఏదో మోటివ్ ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా హీరో నాని పుట్టినరోజు సందర్భంగా టీజర్ లాంచ్ చేశారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా, మికీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. కాగా ఈ టీజర్ ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. ముందుగా టీజర్ రిలీజ్ అవ్వగానే వాల్ పోస్టర్ బ్యానర్ పై స్టోరీ జమ్మూ కాశ్మీర్ లో శ్రీనగర్ ప్రాంతానికి హిట్ మూడవ కేసు విచారణ జరపబోతుందని చూపించారు. ఈ మూడవ కేసు పరిష్కరించడానికి ఎవరి మాట వినని వైలెంట్ పోలీస్ ఆఫీసర్ గా నాని అర్జున్ సర్కార్ ఎంట్రీ ఇస్తాడు. అతని ఎంట్రీ ఇవ్వడానికి కారణం జమ్మూ కాశ్మీర్ లో ఒక ప్రాంతంలో చెట్టుకి వేలాడదీసిన కొంతమంది ప్రాణాలను ఒకే రకంగా గుర్తు తెలియని వ్యక్తులు చంపుతూ ఉంటారు. దీంతో ఈ కేసు సాల్వ్ చేయాలని ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నత అధికారైన రావ్ రమేష్ ను కోరగా ఆ కేసు వాడికి ఇవ్వటంలో ప్రాబ్లం లేదు, కానీ వీడి లాఠీకి దొరికినోడి పరిస్థితి ఆలోచిస్తేనే భయంగా ఉందని అర్జున్ సర్కార్ ఎలివేషన్ డైలాగ్ ను వాడారు. తర్వాత షాట్ లో గుర్రంపై సవారీ చేస్తూ నాని రాగా ఓయ్ ఏయ్ అంటూ షార్ట్ టెంపర్ ఉన్న క్యారెక్టర్ గా నాని పరిచయం అయ్యాడు. తప్పు చేసిన వాడిని తోలు ఊడిపోయేలా, లోటిలతో పిచ్చ కొట్టుడు కొట్టేలా వైలెన్స్ ఈ మూవీలో బీభత్సంగా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక కేసులోకి ఎంటర్ అయిన నాని అందరినీ ఒకే రకంగా హత్య చేస్తున్నాడు. హంతకుడికి ఏదో మోటివ్ ఉందని చెప్పాడు. అనంతరం ఒక హంతకుణ్ణి పట్టుకొని చేతులు విరిగేలా లాఠీతో కొట్టడం టీజర్ లో చూపించారు. నువ్వు పోలీస్ ఆఫీసర్ వేనా అని ఒక అమ్మాయి నానిని ప్రశ్నించగా అదే అనుకోని ఇన్నాళ్ళు మోసపోయారు జనం. నేనేంటో చూపిస్తా అంటూ నానిలోని వైలెంట్ షేడ్ ఎలా ఉంటుందో పరిచయం చేసే ప్రయత్నం చేస్తాడు నాని. అదే అనుకోని మోసపోయారు ఇన్నేళ్ళు జనం, మీకు చూపిస్తా ఒరిజినల్. ఇక టీజర్ చివర్లో నాని హంతకుణ్ణి ఎంత దారుణంగా కత్తితో నరికి చంపాడో చూడొచ్చు. రక్తంతో తడిసిన బట్టల్లో రక్తపాతం అంటే ఇలా ఉండాలి అనిపించేలా సందీప్ రెడ్డి వంగ, రామ్ గోపాల్ వర్మ సినిమాలో నాని నటించాడా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా అర్జున్ సర్కార్ పాత్రలో నాని లీనమయ్యాడు. 75 సెకండ్ల పాటు నిడివి కలిగిన ఈ టీజరే ఈ స్థాయిలో ఉంటే సినిమా ఎలా ఉండబోతుందనే అంచనాలు పెంచేసింది. కాగా ఇన్నాళ్ళు కొంత క్లాస్, కొంత మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న నాని ఇక మీదట పూర్తి మాస్ హీరోగా ఇమేజ్ సొంతం చేసుకుంటాడని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.